హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను, చూసేసేయండి. దానికోసం కావాల్సిన మెయిన్ ఐటమ్స్ క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం స్టైల్గా కట్ చేశాను. ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం, అంగన్వాడీలు ఇచ్చిన 2 గుడ్లు. మీ ఏరియాలో ఎగ్ రేట్ ఎంతో చెప్పండి. హైదరాబాద్లో మాత్రం 7.5 రూపీస్. ఇంకా మీకు ఏమైనా సాసెస్ నచ్చితే వేసేసుకోండి. ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసుకోవాలి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన అంటే క్యాబేజ్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదే యాడ్ చేశాను. క్యారెట్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఆ రైస్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారంని కూడా వేసుకోండి. సాసెస్ మీకు నచ్చితేనే వేసుకోండి, అదంతా హెల్దీ కాదు. నాకు ఫ్లేవర్ నచ్చుతుందని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని మంచిగా కలిపేసుకోండి మొత్తం ఒక 2 మినిట్స్. ఉప్పు, కారం అన్నీ ఉడికినాయి అనిపించిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఇక్కడ మనము స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బట్ మన దగ్గర లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోదాం. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నేను తిని చెప్తున్నాను, నేనే చేశాను కాబట్టి నాకు ఎలాగో నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.